నమస్తే. నా కమనీయంకు కమనీయంగా స్వాగతం. ఈరోజు నొప్పింపక తానొవ్వక కథను విందామా? వచ్చావా? ఎక్కడున్నావే? అంది జానకి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని. ఇదిగో ఈ కుడివైపుకు చూడు, నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద నాకు కనిపిస్తున్నావు నువ్వు, చేయి ఊపుతూ అంది శారద. ఆ, కనిపించావు, ఆగు వస్తున్నా. అటువైపు నడిచింది జానకి. జానకి శారద చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. ఒకే వీధిలో ఇల్లు, ఒకే స్కూలు, ఒకే కాలేజ్. మనస్తత్వాలలో భిన్నత్వం ఉన్న, అభిరుచులలో ఏకత్వం, ఒకరిపై ఒకరికి గల అభిమానం వారి మధ్య ఎప్పుడూ విభేదాలు రానివ్వలేదు. ఇద్దరూ పోటీగా చదివేవారు. క్లాస్లో మొదటి 2 స్థానాలు వీరివే. శారద ఉన్నత మధ్యతరగతి నుంచి వస్తే, జానకిది దిగువ మధ్యతరగతి. అవేవి వారి అన్యోన్య స్నేహానికి అడ్డు కాలేదు. డిగ్రీ అయ్యాక జానకికి ఓ చిరుద్యోగితో వివాహం చేసేశాడు పోస్ట్ మాస్టర్గా పనిచేసే ఆమె తండ్రి. శారద తర్వాత పీజీ చదివి మంచి ప్రభుత్వ రంగంలో గెజిటెడ్ హోదాలో ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై పెళ్ళై ఆ ఊరి నుండి ఆమె కూడా వెళ్ళిపోయింది. అలా ఇద్దరూ పెళ్ళిళ్ళై విడిపోయారు. ఎవరికి వారు తమ పిల్లలు, భర్త, ఉద్యోగం, సంసారం గొడవల్లో తలమునకలయ్యారు. చాలా ఏళ్ల తర్వాత తమ 60ల వయసులో తీరిక దొరికి కాలక్షేపం కోసం తమ సాహిత్యాభిరుచి మేరకు ఓ సాహిత్య ప్రధాన గ్రూపులో చేరి అక్కడ కామెంట్స్, పోస్టులలో ఒకరినొకరు గుర్తుపట్టి ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకొని ఇలా ఈరోజు ఈ పార్కులో కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలుసుకోవడంతో ఆనందంతో కన్నీళ్ల పర్యంతమై ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలతో ఒకరినొకరు ఉక్కిరి బిక్కిరి చేసుకున్నారు. ఒకరి చేతిలో ఒకరి చేయి ప్రేమగా పట్టుకొని తీరికగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మా వారు మా చిన్నవాడికి 7 ఏళ్లుండగా గుండెపోటుతో హఠాత్తుగా పోయారే. 2 పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచాను. పెద్దవాడు ఎయిర్లైన్స్లో, చిన్నవాడు లాయర్గా హైకోర్టులో పనిచేస్తున్నారు. నీ పిల్లలు? తన గురించి చెప్పి జానకిని అడిగింది శారద. నాకు 2 కూతుర్లేనే. మా వారు రిటైర్ అయ్యాక కిడ్నీ ఫెయిల్యూర్తో కొంతకాలం పోరాడి పోయారు. ఇప్పటికి 4 ఏళ్లయింది. నా పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి జీతంతో పనిచేస్తున్నారు. ఈ సిటీలోనే. వాళ్ళ భర్తలు అదే ఫీల్డ్. జానకి మనసులోని నిశ్చింత ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అవునా? ఇంతకు నువ్వెక్కడ ఉంటున్నావు? ఒంటరిగా ఉన్నావా? నాతో పాటు ఆశ్రయ గోల్డేజ్ హోమ్కు వచ్చేయకూడదు? నా రూమ్లోనే ఉందువు గాని. నేనే పే చేస్తాను. చాలా బాగుంటుంది అక్కడ. సెపరేట్ ఏసీ గది విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఆ బిల్డింగ్ చుట్టూ పెద్ద గార్డెన్, ఆర్గానిక్ కూరల పెంపకం, యోగా కేంద్రం, చిన్న దేవాలయం, 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. చక్కని తాజా ఆహారం సమయానికి అందిస్తారు. నేనున్న రూమ్ ఒక్కరికైతే నెలకు 24,000. అక్కడే ఇద్దరుంటే 30,000. ఉత్సాహంగా జానకి 2 చేతులు తన చేతిలోకి తీసుకుని అడిగింది శారద. అదేంటి, నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా? పట్టలేని ఆశ్చర్యంతో శారద వైపు చూస్తూ అంది జానకి. అవును. ఏం? అయినా అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వు ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను. చెప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ చిన్నగా తన చేతులు వెనక్కి తీసుకుంది శారద. లేదే, నేను నా కూతుర్ల దగ్గరే ఉంటున్నాను, ఆయన పోయినప్పటి నుండి. అది సరే, నీ పిల్లలు నిన్నిలా ఒంటరిగా ఎందుకు ఉండనిస్తున్నారు? అంది జానకి. శారద తన భావాలు ముఖంలో చూపకుండా, ముందు నువ్వు చెప్పు. నీ అల్లుళ్ళు నిన్ను తమ వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకున్నారా? ఆసక్తిగా చూసింది జానకి కళ్ళలోకి. జానకి చెప్పడం మొదలుపెట్టింది. మా వారి మరణం నేను తట్టుకోలేకపోయాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అదృష్టవశాత్తు మా అల్లుళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. నన్ను ఒంటరిగా మా ఇంట్లో ఉండనీయకుండా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు.
అమ్మాయిలిద్దరూ అమ్మల్లా నన్ను కడుపున పెట్టుకొని చూసుకున్నారు. వారి ఆదరణ, ఆప్యాయత, మనవళ్ళు మనవరాళ్ళ ఆటపాటలతో తేరుకున్నాను. ఇద్దరూ పక్కపక్కనే ఉండడంతో ఇద్దరి మధ్య తిరుగుతూ, పిల్లలకు కావలసిన సహాయం చేస్తూ నిశ్చింతగా ఉన్నాను. ఇక నీ సంగతి చెప్పు అంది జానకి. నా సంగతంటే సుదీర్ఘంగా చెప్పాలి. చెప్పానుగా, పెద్దవాడు ఎయిర్లైన్స్లో, అదే అమెరికా ఎయిర్లైన్స్లో, చిన్నవాడు కూడా అమెరికాలోనే హైకోర్టులో లాయర్గా సెటిల్ అయ్యారు. నేను రిటైర్ అయ్యాక వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. పిల్లలు అక్కడే వారి దగ్గరే ఉండమని, గ్రీన్ కార్డుకు అప్లై చేస్తామని అన్నారు. నేను కూడా పిల్లల దగ్గరే ఉండేందుకు మొగ్గాను. గ్రీన్ కార్డుకు అప్లై చేసే ముందు 3 నెలలు అమెరికాలో స్థానికంగా ఉండాలి. కోడళ్ళు చక్కగా చేసి పెడుతుంటే వీకెండ్స్లో మాల్స్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుండేదాన్ని. ఒక పెద్దావిడని వరుసగా 3-4 సార్లు ఒక స్టోర్లో పనిచేస్తూ ఉండడం చూశాను. పాపం, పిల్లలు చూడడం లేదేమో, ఈ వయసులో కూడా పనిచేస్తోంది అని అనుకునేదానిని. ఓసారి ఆపుకోలేక ఆవిడను, మీరు ఈ వయసులో కూడా పనిచేస్తున్నారు, మీ పిల్లలు మిమ్మల్ని చూడరా అని అడిగాను. ఆవిడ నా వైపు విచిత్రంగా చూసి, పిల్లలెందుకు చూడడం, నా ఆరోగ్యం బాగుంది, నేను పని చేయగలను, ఊరికే కూర్చొని ఏం చేస్తాను అంది. నిజమే కదా, 20 సంవత్సరాలు పెంచామని పిల్లల మీద ఆధారపడిపోవడం ఎందుకు? నాకు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఏ ఇబ్బంది లేదు. పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉండి ఇక్కడి జీవన విధానానికి అలవాటు పడ్డారు. నా జీవన శైలి వేరు. నా పద్ధతులు వారికి, వారివి నాకు ఇబ్బందిగా ఉండడం గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను మారలేను. అందుకని వాళ్లను ఇబ్బంది పెట్టడము, నా కోసం వాళ్లను పద్ధతులు మార్చుకోమనడము సబబా? అందుకే అక్కడే నేను సపరేట్గా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకొని ఉందామా అని ఆలోచించాను. కానీ అన్ని పనులు నేను మేనేజ్ చేసుకోవడం కష్టం. పోనీ సీనియర్ కేర్ సెంటర్లో ఉందామా అంటే, మంచిది, అన్ని వసతులు ఉన్నదైతే కనీసం నెలకు $4,000 కట్టాలి. అంత డబ్బు కట్టలేను. పిల్లలను అడగడం ఇష్టం లేదు. అలా చాలా ఆలోచించాను. ఒకరోజు చిన్నవాడు నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు, నాకు పూర్తిగా మీ మీద ఆధారపడి ఉండడం ఇష్టం లేదు. అలా అని మీకు దూరంగా ఉండలేను. నేను పిలిస్తే మీరు, మీరు పిలిస్తే నేను పలికే దూరంలో ఉండాలి. మీ ఉద్యోగాలు మానుకొని నా కోసం ఇండియా రమ్మనలేను. ప్రస్తుతం గ్రీన్ కార్డు వద్దు. ఎట్లాగూ పెద్దవాడికి ఫ్రీ టికెట్స్ ఉంటాయి కదా, వాడు వీలైనప్పుడల్లా వస్తూనే ఉంటాడుగా. ఏం చేయాలో చిన్నగా ఆలోచిద్దాం అని వాళ్ళను ఒప్పించి ఇండియా వచ్చాను. ఇప్పటి వరకు నాకు ఉద్యోగం ఉంది కనుక ఒంటరితనం తెలియలేదు. ఈ హోంలో అన్ని వసతులు ఉన్నాయని చేరాను. నిన్ననే పెద్దవాడు ఫోన్ చేసి, శాంతినికేతన్ అనే పేరుతో అమెరికాలో ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీ, ఇండియన్ పెద్దవాళ్ళు 55 సంవత్సరాలు దాటిన వారి కోసం కడుతున్నారు. పిల్లలకు దగ్గరగా ఉండాలనుకునేవారు అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు. అందులో క్లబ్, ఇండియన్ కిచెన్, కేర్ టేకర్, మెడికల్ కేర్ మొదలైన వసతులన్నీ ఉన్నాయి. మనకు కావాలి అనుకున్నవి, అవసరమైనవి పే చేసి వాడుకోవచ్చు. నువ్వే వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. నీ ఇంట్లో నువ్వు ఉన్నట్లుగాను, నలుగురిలో ఉన్నట్లుగాను ఉంటుంది. నీకు అలవాటైన భాష, వాతావరణం ఉంటుంది. అందులో నీకు ఒక ఇల్లు బుక్ చేస్తాను. ఇక నువ్వు నీ ఇంట్లో మేము పలికే దూరంలో ఉండవచ్చు. ఎక్కడో ఇండియాలో ఒక్కదానివే ఉన్నావన్న టెన్షన్ మాకుండదు అన్నాడు. వెళ్దామనే అనుకుంటున్నాను. నేనే ఇక్కడ ఉండడం లేదు. గబుక్కున నిన్ను రమ్మన్నాను. పైగా నేను హోంలో ఉన్నానంటే పిల్లలను తప్పుగా అనుకుంటావేమో అని తమాయించుకున్నాను అంది శారద. అయితే నొప్పించక తానొవ్వక అన్నమాట. బాగుంది అంది జానకి. ఎంతైనా మన పిల్లలు సినిమా పిల్లల్లా కాదు, మంచి పిల్లలు అని హాయిగా నవ్వుకున్నారు ఇద్దరు. ఈ కథ మన కథలు మన భావాలు సాహితీ సమూహంలో ముగింపు మాదికి ఇచ్చిన కథకు మాలాగారు కొనసాగించిన కథ. ఇది తరుణి అంతర్జాల వారపత్రికలో ప్రచురించబడింది. ఇందులో వీరు ప్రస్తావించిన శాంతినికేతన్ అనే గేటెడ్ కమ్యూనిటీ
అమెరికాలో ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంది. అది వీరు పేపర్లో ఒకరోజు చదివి ఈ కథలో ఉపయోగించుకున్నారు.